హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలాస్ వరల్డ్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక బ్లాగ్ లోకి వెళ్ళిపోతే, పండగైనా 3 పండుగలైన ముక్కనుమ రోజు అయితే శనివారం వచ్చింది కదండి. మొదటి వారం వీడియో ఆల్రెడీ పెట్టాను, మీరు చూసారు. సెకండ్ వీక్ అయితే దర్శనానికి అయితే బయలుదేరానండి. మంచు చూసారా ఎలా ఉందో, చాలా దారుణంగా ఉందండి మంచు. టైం అయితే 8:30 అయిందండి, అప్పటికే మంచు అలా ఉంది. 1.5 hour పైనే జర్నీ చేసి మొత్తానికి టెంపుల్ కి అయితే వచ్చేసానండి. వీళ్ళందరూ అయితే ప్రదక్షిణలు 7 ప్రదక్షిణలు చేసే వాళ్ళండి. వీళ్ళందరూని ప్రతి ఒక్కరి నుదుటిన నామాలు అయితే చాలా అందంగా కలకల్లాడిపోతున్నాయండి. ఎవరి నోటు చూసినా గోవింద నామస్మరణే. ఒక్కసారి మనం ప్రదక్షిణలు మొదలు పెట్టాక గోవింద గోవింద అన్న నామం పలుకుతూనే ఉంటాం. స్వామివారి నామంలో ఏదో తెలియని ఒక ఉత్సాహం, ఒక ఆనందం మన ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఇంతమంది జనాన్ని చూసి 7 ప్రదక్షిణలు పూర్తి చేయగలనా, ఒంట్లో నీరసంగా ఉంది అని అనుకోకుండా ఒక్కసారి మొదలు పెడితే స్వామివారి నామం అంత చక్కగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. గుడి హుండీలు ఉన్న చోట ఎంట్రన్స్ లో అయితే భోగి శుభాకాంక్షలు అని పువ్వులతో డెకరేషన్ చేశారండి. గుడి లోపల కూడా సంక్రాంతి వైబ్ అంతా కనిపించేలాగా ఆవులు, చెరుగ్గళ్ళు, అలాగే పువ్వులతో సంక్రాంతి శుభాకాంక్షలు అని డెకరేషన్ చేశారు. సంక్రాంతి అనే కాదండి, భోగి రోజు అయితే అంగరంగ వైభోగంగా గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుందండి. చాలా మంది జనం అయితే వస్తారు. ఎక్కువగా అయితే పెళ్లికాని వారు అయితే వస్తారండి. పెళ్లికాని వారు ఆ గోదాదేవి కళ్యాణంలో పాల్గొంటే వచ్చే సంవత్సరంలోపు పెళ్ళైతే జరిగిపోయి దంపతులుగా వస్తారండి. బయట అయితే అన్ని ఇంక సెల్ ఫోన్స్ ఇవన్నీ మనం భద్రపరచుకోవడానికి అన్ని కౌంటర్స్ ఉన్నాయండి. ప్రదక్షిణలు పూర్తయిన వెంటనే ఇంక దర్శనానికి వెళ్ళిపోవడమే. ఏ దర్శనం అయినా 1 గంటే పడుతుందని చక్కగా చెప్తున్నారండి మైక్ లో అయితే. వీళ్ళందరూ దర్శనం చేసుకుని బయటకు వస్తున్న జనం అండి. ఎంతమంది ఉన్నారో చూసారా, తోసేసుకుంటున్నారు ఏకంగాని. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చి ఉంటే ప్రదక్షిణ చేసేటప్పుడు ఈయన మీకు ఖచ్చితంగా కనిపిస్తారు. గోవింద నామాన్ని స్మరిస్తూ మన చేత ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్పేలా చేస్తారు ఈయన. 7 వారాలు 7 ప్రదక్షిణలు, కోరిన కోరిక కొంగు బంగారం చేసే కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామి. ఈ హుండీలు ఉన్నాయి చూసారా, ఇక్కడ 7 ప్రదక్షిణలు చేసే వాళ్ళు 7 కాయిన్స్ గాని 7 పువ్వులు గాని వేస్తున్నారండి. ఇక్కడైతే దాటడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. మైక్ లో కూడా చెప్తున్నారు వాళ్ళు. 7 కాయిన్స్ చేతిలో పెట్టుకోండి అమ్మా, 7 ప్రదక్షిణలు పూర్తయ్యాక వీలైతే వేయండి, లేదంటే లోపల దర్శనానికి వచ్చినప్పుడు హుండీలో వేసేయండి, ఏదైనా స్వామివారికే చెందుతుంది కదా అని చాలా చక్కగా చెప్తున్నారు. కానీ అస్సలు వినట్లేదండి. జనం కొట్టుకుపోతున్నారు, తోసుకుపోతున్నారు. అక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది దాటడం. నా 7 ప్రదక్షిణలు పూర్తయిపోయి ఇంక ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి అయితే వచ్చేసాను. చాలా మంది ఫస్ట్ నుండి లైన్ లో క్యూ లైన్ లో వేచి నడుచుకుంటూ వస్తుంటే కొంచెం మంది మాత్రం ఆ గల్లీలోంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది కానీ నడవకుండా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. లోపల కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అని రాశారని చెప్పాను కదండి, అదే. అలాగే గుడంతా పూల డెకరేషన్ అయితే చేశారు. ఇదైతే ధ్వజస్తంభం చూడండి, పైకి అయితే నాకు వీడియోలో కానలేదు. గుడి మాత్రం చాలా బాగుంది డెకరేషన్ అయితేనే. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే మనస్ఫూర్తిగా సంతృప్తిగా చూసుకున్నాను. మొన్న వారం అయితే తోసేసారు కానీ ఈ వారం కళ్ళ నిండా చూసుకొని ఇచ్చారు. 2 కళ్ళు సరిపోలేదు స్వామిని చూడడానికి. లోపలైతే ధ్వజస్తంభం ఆనంది నమస్కారం చేసేసుకోండి మీరు కూడా. గుడి లోపలైతే ఆవు గోమాతను కూడా ఉందండి. అక్కడ గడ్డి, అలాగే ఆవుకు పెట్టడానికి ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు. చాలా మంది వెళ్తున్నారు, ఇంకా అక్కడ జనం ఉండవు, వెళ్ళలేదు. అలాగే గుడి చుట్టూ టెంపుల్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా ఈ జనంలో అవ్వలేదు. మళ్ళీ వారం వెళ్ళాలి. ఇప్పుడు మీకు విమాన వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. అంగండి విమాన వెంకటేశ్వర స్వామి, దండం పెట్టుకోండి మీరు కూడా. లోపల చెరుగ్గలతో అవి డెకరేషన్ చేశాను అంటున్నాను కదా, ఇగోండి చెరుగ్గళ్ళు, ఆవు, ఇలా గుడంతా పువ్వులతో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది డెకరేషన్. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారండి. ఎప్పుడు బయట ఉంటుంది, లోపల లేదు. ఇప్పుడైతే లోపల కూడా పెట్టారు. ఇక్కడైతే మామూలు క్రౌడ్ లేదు. ఇది గుడి మనం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఉందండి. డెకరేషన్ అయితే చాలా బాగుంది. చాలా మంది సెల్ఫీలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ జనం చూసారా, కిటకిటలు ఆడిపోతున్నారు. అసలు చాలా మంది ఉన్నారు ఈ వారం అయితేని. వీళ్ళైతే బయటకు వచ్చేసేటప్పటికి నేను 2:30 అవుతుందండి. 2:30 దగ్గర దగ్గర 3 అయిపోయింది. 3 గంటలకు కొంచెం ధ్యానం తగ్గినట్టు అనిపించింది నాకు ప్రదక్షిణ చేసే వాళ్ళైతే. ఇప్పుడైతే భోజనానికి వెళ్ళిపోవాలి. మా అమ్మో, భోజనానికి కూడా ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. మొత్తానికి సోమవారి ప్రసాదం అయితే తినేసానండి. మార్నింగ్ మంచు మూసే సమయానికి బయలుదేరితే ఈవినింగ్ మంచు మొదలయ్యే టైంకి ఇంటికి వెళ్ళానండి. 6 అయిపోయిందండి ఇంటికి వెళ్ళేసరికి. అలాగే నా వ్లాగ్ కూడా అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కోమలాస్ వరల్డ్.